வணக்கம் வணக்கம் சாருவாடு நீங்கள் சாரு சாப்பிட்டுகல்ல உள்ள வாங்க. என் பேரு முருகன் அமரன் தண்ணி ஒருவன். இந்த రౌడీ బేబీ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ కొలవరి ఢీ. ముచ్చట్లు వేణుమా ముచ్చట్లు ఇరుక్కు. అక్క వేణుమా అక్క ఇరుక్కు. నేను వేణుమా నేను ఇరుక్కు. రొంబ నల్లి నింగల్సన్ టీవీఎల్ వనక్కం. ఏం లేదల్లా దూందా ముచ్చట్లను తమిళం భాషలో చెప్తే ఎట్లుంటుందా అని ఆలోచన చేసిన. అవు కానీ నేను మాట్లాడిన తమిళం మీకు అర్థమైంది దానివల్ల. నేనేదో అక్కడొక ముక్క ఇక్కడొక ముక్క యాదకొచ్చింది చెప్పిన కానీ తమిళనాడుకు పోతే ఆయనతో మీరు ముక్కలు మాట్లాడకూర్రి. 30 రోజుల్లో తమిళం నేర్చుకోవడం ఎలా అనే బుక్ పట్టుకోరు ఎందుకన్నా మంచిది. ఇక ఎందుకంటే ఈ ముచ్చట్నైతే చూడుర్రి ఇన్ని తెలియదో. అయితే ఇప్పుడు మనము తమిళనాడులో ఉన్న ఒక ఊళ్ళు ఉన్నామల్లా. ఆ ఊరికి పోదాం రాద్రి. అగో ఇంటి ముంగట రంగురంగుల ముగ్గులేసిర్రు. రంగుల పండుగ ఇప్పుడు లేదాయే. తమిళనాడులా సంక్రాంతి లెక్క ఇంకేమన్నా పండుగ ఉన్నది కావచ్చని ఆలోచన చేశారు. ఇది పండుగ కాదు, పోరాటం. మన సెంట్రల్ సర్కారోళ్ళ మీద తమిళనాడోళ్ళు తమిళ భాషలో పోరాటం చేస్తాండ్రు. వాళ్ళ తమిళం భాష అంటే మస్తు పాయరం కదా. తమిళోళ్ళందరం తమిళమే మాట్లాడుకుందామని ఒకరికొకరు అనుకుంటారు అన్నట్టు. మంచిదే భాషను కాపాడుకుంటారంటే. అయితే సంటరోళ్ళు తమిళనాడులా హిందీ భాష రుద్దుదామని చూస్తుందట. హిందీలో బోర్డులు రాతలు గీతలు ఉంటున్నాయి. ఇక వీళ్లకు షిర్రుమంటుంది. మా తమిళనాడులా ఈ హిందీ రూబాబేందని ఎప్పటి సందో మల్లబడుతురు. కానీ ఈసారి ఈ ఊరు జనాలు వాళ్ళ ఇంటి ముందు ఇగో గిట్ల ముగ్గులేసి మరీ నిరసన చెప్పిర్రు. మాకు మీ హిందీ అద్దు, తమిళం భాషనే ముద్దు, మీ హిందీ మీకన్నే ఉంచుకోరి, మేం మా తమిళంలోనే వనక్కం చెప్పుకుంటాం అనుకుంటా సంటరోళ్లకు తమిళం భాషలా ఒగ శాపాలు పెట్టిర్రా అసలు. మాట కామాట నేనొల్లా తమిళ పోళ్లను మెచ్చుకోవాల్సిందే. వాళ్ళ పండుగల తెరువుకో భాష తెరువుకో ఎవరన్నా నచ్చి రుబాబు చేసిర్రా అనుకో వాళ్ళు అస్సలు సప్పుడియకుండరు. వాళ్ళు వీళ్ళని కాదు అందరు ఒక్కటైపోతారు, రోడ్ల మీదకి వస్తారు, గిట్ల నిరసనలు ఎత్తుంటారు.